తప్పు చేసావు సరసు అనేట మెత్తగా చెప్తే మారే ఘటం అనుకున్నావేమో, మారదయ్యా. ఇదిగో ఈ డబ్బున్నలతో తిరిగినంతసేపు సరదాగానే ఉంటాదే. మోజు పడి నిన్ను పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావేమో, కానీ మోజు తిరక వదిలేస్తారు. అయినా నీకు మాటలు సాలవే. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక వాత పెడితే గాని మళ్ళీ ఇలాంటి తప్పు సయ్యవు. రావే. అమ్మా అమ్మ వదులమ్మా, అమ్మ సరసు నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఏకాంబరం. అవును, నువ్విక్కడికొచ్చావేంటి? వెళ్ళలేదా? ఎక్కడికైనా వెళ్ళమని చెప్పారా? మర్చిపోయానా? ఈ మధ్యన ఈ మతి మరుపు మరీ ఎక్కువైపోతోంది. ఏకాంబరం మేడం అడుగుతుంది నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? ఊరికి పోయి ఆ సరస్వతిని తీసుకురమ్మన్నాను, ఇంకా వెళ్ళలేదే? మర్చిపోయావా? మర్చిపోవడమా? మీరు చెప్పిన విషయాలు మర్చిపోయేంత ధైర్యం చేయగలవా? తప్పకుండా వెళ్తాను మేడం. కాకపోతే పండుగ వస్తుంది కదా మేడం, నా భార్యని పుట్టింట్లో దించి రావడానికి ఎప్పుడో టికెట్లు బుక్ చేశాను మేడం. అందుకని ఒక్క 2 రోజులు సెలవిస్తే మా ఆవిడని అలా పుట్టింట్లో దించేసి అట్నుంచి అటు మహేంద్రవరం వెళ్ళి సరస్వతిని తీసుకొచ్చేస్తాను మేడం. అంటే పండగ కదా మేడం, అత్తామామలు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది అంటున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకాంబరం మేడం, అలాగే వెళ్తూ వెళ్తూ ఈ వాగ్దేవికి ఒక పిఏ కావాలని న్యూస్ పేపర్లో యాడ్ వేయించి వెళ్ళు. అడగ్గాని మేడం గారు ఇంత సులువుగా ఒప్పుకున్నారేంటా అనుకున్నాను. మోకాళ్ళకి సంఖ్యలు వేసేసరిగా ఇంకెక్కడికి వెళ్తాను నా బొందా. నా పిఏకి కావలసిన క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్ ఏంటో అన్నీ నీకు తెలుసు కదా, అవన్నీ క్లియర్గా మెన్షన్ చెయ్యి. అలాగే కింద నోట్లో చెప్పిన పని చేయకుండా పండక్కి అత్తారింటికి వెళ్దామనుకునేవాళ్ళు మాత్రం అప్లై చెయ్యొద్దని పెట్టు. కరెక్ట్ మేడం, యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. పనులేసి పండగ అత్తగారింటికి వెళ్ళడం ఏంటి మేడం? నాన్ సెన్స్ కాకపోతేను. అయినా 4 గారెలు కోడి కూర తినడం కోసం తప్ప పండగకి అక్కడికి వెళ్ళి చేసేది ఏముంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడే బాగా ఆలోచించి స్ట్రాంగ్గా ఓ డెసిషన్కి వచ్చాను మేడం. ఈ పండక్కే కాదు మేడం, ఏ పండక్కి అత్తారింటికి వెళ్ళను. ఊరెళ్ళి సరస్వతిని తీసుకొచ్చేస్తాను మేడం. గుడ్. చూడే కంబరం, మనసులో కోపం అగ్నిపర్వతంలో లావా లాంటిది. వచ్చినప్పుడే తీర్చేసుకోవాలి. దాన్నలాగే దాచుకుంటే అది రాను రాను పెరిగి పెరిగి అగ్నిపర్వతంలా బద్దలవ్వచ్చు. దానికి నీలాంటి వాళ్ళు బలి కావచ్చు. వద్దు మేడం, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితిని తీసుకురావద్దు మేడం. నేను ఇప్పుడే వెళ్ళి సరస్వతిని తీసుకొచ్చేస్తాను మేడం. గుడ్, వెళ్ళు. ఏకాంబరం మేడం, ఈ పేపర్స్ మీద వనజతో సైన్ చేయించి వెళ్ళు. అలాగే మేడం. వెళ్ళొస్తాను మేడం. అవుట్. ఎస్ మ్యామ్. అసలు నువ్వెందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి? అంత చనువు ఏముంది మన ఇద్దరి మధ్య? అయినా నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నీ చదువేంటి, నా చదువేంటి? రేపటి నుంచి నీ పనేది నువ్వు చూసుకొని పో. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. ఎన్నాళ్ళు ఎలుతురులో జరిగే భాగవతం ఇప్పుడు సేకటి భాగవతం అయిపోయినది. ఆ చందమామకైనా మచ్చుంటుంది కానీ నా సరస్వతిని వేలెత్తి చూపించడానికి ఒక్క మచ్చ కూడా ఉండదని ఎంతో గొప్పగా చెప్పేవాణ్ణి. కానీ నువ్విలా చేస్తావని మాత్రం అస్సలు ఊహించలేదమ్మా.
సరసు, మామయ్య ఏంటి సరసు, రాత్రి అన్న మాటలకు బాధపడుతున్నావా? పరిస్థితులు ఎక్కడ తప్పుదారి పట్టిస్తాయో అన్న భయంతో అలా అన్నానే కానీ నీ మీద కోపంతో కాదు కదా సరసు. నేను తప్పు చేసి ఉంటే అను మామయ్య, నీకు హక్కు ఉంది. కానీ అనుమానం వచ్చింది మామయ్య, అందుకు బాధేసింది. అతను ఎన్ని మాటలన్నా, ఎంత అనుమానించినా అవమానించినా బాధ ఉండదు మామయ్య, అలవాటైపోయింది. కానీ ఎప్పుడు ఒక్క మాట అనని నువ్వు కూడా నన్ను అనుమానించి మాట్లాడితే ఎలా ఉంటుంది? నీ పెంపకాన్ని నువ్వు అనుమానించినట్టే కదా మామయ్య. అనుమానం కాదమ్మా, భయం. నీడకి నిజానికి తేడా తెలియని వయసు. జీవితం ఒక కలలాగా, ఆ కలలే జీవితం అనుకునే వయసమ్మా. పొరపాటున ఏ చిన్న తప్పు జరిగినా తట్టుకునే పరిస్థితి కాదమ్మా మనది. నేనే కాదు, నా స్థానంలో మీ నాన్న ఉన్నా అలాగే అనేవాడమ్మా. అమ్మా నాన్నలు గుర్తొచ్చారు కాబట్టే వెళ్ళాను మామయ్య. అమ్మా నాన్న నాతో ఉన్న రోజులు, నా జీవితంలో సంతోషంగా ఉన్న రోజులు అవే కదా మామయ్య. ఆ జ్ఞాపకాలే ఇంకా నాకు ఆనందాన్ని పంచుతున్నాయి. అవే జ్ఞాపకాల్లో రాహుల్ బాబు, వాగ్దేవమ్మ కుటుంబం కూడా ఉంది మావయ్య. కానీ నా దురదృష్టం కొద్దీ అమ్మా నాన్నలతో పాటు అందరూ ఒకేసారి దూరం అయిపోయారు. ఇప్పుడు రాహుల్ బాబుని చూడగానే మళ్ళీ ఆ రోజులన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి మావయ్య. తనతో మాట్లాడుతుంటే అమ్మా నాన్న అందరూ పక్కనే వచ్చి కూర్చున్నట్టు, నాతో కబుర్లు చెప్తున్నట్టు, దూరమైన సంతోషాలన్నీ ఒకేసారి దగ్గరైనట్టు అనిపించింది. పోగొట్టుకున్న నా కుటుంబమే దగ్గరైనట్టు అనిపించింది. అందుకే రాహుల్ బాబుతో కలిసి ఉండాలని, మాట్లాడాలని అనిపించింది. అందుకే కొంచెం చనువుగా ఉన్నానేమో మామయ్య. అదంతా మీకు తప్పుగా అనిపిస్తుందంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. నిజమే సరసు, నేను అలా మాట్లాడి ఉండకూడదు. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి నీ గురించి అంతా తెలిసిన నేనే ఒక్క క్షణం అలా ఆలోచించాను అంటే ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటారో నువ్వే ఆలోచించు. పైగా అంత రాత్రిపూట ఒక అబ్బాయిని కలవడానికి అమ్మాయి వెళ్ళింది అంటే మనంత స్వచ్ఛంగా ఆలోచిస్తుందా ఈ సమాజం? ఎవరో ఎందుకు, మీ అత్త ఒక్కటి సరిపోదా? మీ అత్త మాటలకి నువ్వు బాధపడుతూ ఉంటే చూసి నేను తట్టుకోలేనమ్మా. మనల్ని ఒక మాట అనే అవకాశం ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి అన్నదే నా బాధమ్మా. నాకు తెలుసు మామయ్య, కానీ నిన్న రాహుల్ బాబు పుట్టినరోజు, తనకిష్టమైన మెనుగుర్లు ఇవ్వడానికి వెళ్ళాను. పగటి పూట ఇవ్వలేను కదా మామయ్య, అందుకే రాత్రి ఇద్దామని వెళ్ళాను. ఆ సంతోషంలో కూడా నా జ్ఞాపకాలను వెతుక్కుందామని వెళ్ళా. కానీ ఆశపడిందల్లా దక్కించుకునేంత అదృష్టం నాకెక్కడుంది మామయ్య? నేను పతిలంగా దాచుకున్న జ్ఞాపకాలు కనీసం ఒకటి కూడా తనకి గుర్తులేవు. తన జ్ఞాపకాల్లో ఎక్కడ నేను లేను. నన్ను పరేదల్లా చూస్తున్నాడు. ఇంక మళ్ళీ నేను వెళ్ళను. నా గురించి తప్పుగా అనుకునే అవకాశం
వేరే వాళ్ళకు ఉండదులే మామయ్య. కానీ ఎవరేమనుకున్నా నువ్వు మాత్రం నన్ను తప్పుగా అనుకోకు మామయ్య. మళ్ళీ చెప్తున్నాను, కేవలం నా జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికే చనువుగా ప్రవర్తించాను కానీ వేరే ఉద్దేశం లేదు మామయ్య. ఎందుకమ్మా అన్నిసార్లు చెప్తావు? రాత్రి మీ అత్తకి అలా అనే అవకాశం ఎందుకు ఇవ్వాలి అన్న బాధతోటి ఏదో అనేశాను గాని నా సరస్సుని నేను అనుమానిస్తానా? అనవసరంగా నిన్ను బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యో, నువ్వు క్షమించమని అడగడం ఏంటి మామయ్య? అనవసరంగా నేనే ఏదేదో మాట్లాడేశాను. నువ్వు పని మీద బయటికి వెళ్తున్నట్టున్నావు, వెళ్ళరా మామయ్య. ఏరా రమేష్, అప్పుడే మొదలెట్టేశారా? మనం రాకుండా ముక్క పడదన్నావు కదా, మరి రాకుండా ఎలా ఉంటాను? ఆటలో మనకు రెస్పెక్ట్ ఉన్నప్పుడు మనం ఆటకు రెస్పెక్ట్ ఇవ్వాలి రోయ్. వచ్చేస్తానుండు. ఇంతకీ ఆటకి ఎంత ఎత్తున్నారు? సరే అయితే నువ్వు ఫోన్ పెట్టాయి, నేను వచ్చేస్తాను. జోబులో రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఆటకి 500 ఎక్కడి నుంచి వస్తాయి? ఏరా, ఉతకటానికి బట్టలేమైనా ఉన్నాయా? బట్టలేం లేవు గాని అదిగో ఈ పుస్తకాలు ఉన్నాయి. సిత్తుకాయతో లోడొస్తే వాడికి అమ్మాయి. అదేట్రా, మొన్నే పరీక్షల కోసం అని కొన్నావు కదా, అమ్మెత్తానంటావేటి? పుస్తకాలు కొంటే అయిపోతుందంటమ్మా, పరీక్షల ఫీజు కట్టాలి కదా. నేనేమో ఒక పట్టాన పాస్ కావట్లేదు, నువ్వు మాత్రం ఎన్నిసార్లు ఫీజు కడతావు? ఫీజుకు డబ్బులవుతాయని చదువు మానేస్తావా? నువ్వెట్టాగైనా పరీక్ష పాస్ అయి మంచి ఉద్యోగం చెయ్యాలరా అయ్యా. డబ్బులు ఇస్తానుండు. అమ్మాయ్యా, ఎంతరా? 2000 అమ్మా. అవునరా, మొన్నే కట్టావు కదా, మళ్ళీ ఇదేటి? అది పరీక్ష ఫీజమ్మా, ఇది దానికి జిఎస్టీ. డబ్బులు తక్కువ ఉన్నాయిరా. ఇప్పుడే వస్తానుండు. నీ ఇలాంటి పిచ్చి తల్లి ఉండగా నాకు డబ్బులు కుదవేటే. ఓ మై గాడ్, 103 టెంపరేచర్. వాట్? 103 టెంపరేచరా? అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం డాక్టర్. నో, ఏం అవసరం లేదు. ఇది హెల్త్ ప్రాబ్లంతో వచ్చిన ఫీవర్ కాదు. అసలు ఆ సిమ్టమ్సే కనిపించట్లేదు. మరి ఎందుకు వచ్చింది డాక్టర్? ఏవైనా చూడకూడనిది చూసారా? పోనీ ఏదైనా భయంకరమైన కల వచ్చిందా? అవునవును అంటావు, మళ్ళీ కాదు కాదంటావు. ఏమైంది వనజ నీకు? నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి? అవును, రాత్రి మధ్యలో లేచి ఎందుకు అరిచావని అడిగితే అరవలేదు, నాకే ఏదో పీడకలొచ్చిందని అన్నావు కదా. కానీ అది కల కాదు కదా, నువ్వు నిజంగానే అరిచావు. దేన్నో చూసి భయపడ్డావు. ఏం చూసావు? నేనేం చూడలేదు, నన్నేం అడగండి. నిజంగానే ఏదో చూసి భయపడి ఉంటుంది డాక్టర్, కాకపోతే చెప్పలేకపోతుంది. ఏం చేద్దామంటారు? ఏం పర్లేదు, కాసేపు రెస్ట్ తీసుకొని ఈ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇదిగోండి.
ఓకే? సార్ వనజ మేడంకి ఏమైంది? ఏమైంది మేడం? నా కళ్ళలో సర్టిఫికెట్ల మ్యాటర్ లీక్స్ చేసేసి ఏటి ఎరగనట్టు ఎలా ఎలుపు చేసినాడో చూడు. మా ఇద్దరు సచ్చినోడు ఏదో అయింది. నువ్వెందుకు వచ్చా? ఈవిడేంటి నా మీద ఇంత సీరియస్ అయిపోతుంది? నా వల్లే ఏదో జ్వరం వచ్చినట్టు. మేడం గారు ఈ ఫైల్ మీద మీ చేత సైన్ చేయించుకురమ్మన్నారు. అయితే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావా? అంటే మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. అంటే నాకు చదవడం రాదు, నేను చదువుకోలేదనా మీ ఉద్దేశం? నేనన్నది మీకు అలా అర్థమైందండి. వనజ, ఏమైంది నీకు ఈరోజు? ఎందుకు ఊరికే ఆయన అరుస్తున్నావు? నాకు జ్వరంగా ఉంటే ఎందుకు నన్ను విసిగిస్తున్నారు? అతన్ని వెళ్ళిపోమనండి. అందరూ వెళ్ళిపోండి. ఏకాంబరం గారు, అక్క పరిస్థితి ఏం బాలేదు. నేను సైన్ పెట్టిస్తాను, మీరు వెళ్ళండి. అలాగేనండి. పొద్దుటే లేచి ఎవరి మొహం చూశానో గాని ఇవాళ అసలు టైం ఏమీ బాలేదు. కింద పెద్ద మేడం, ఇక్కడేమో ఈ మేడం. ఇంటికి వెళ్ళాక పుట్టింటికి తీసుకెళ్ళలేదని బంగారం ఇంకేం చేస్తుందో. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే మ్యాగీ, నువ్వు అక్క దగ్గరుండు, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. రేపటి నుంచి నీ పనేది నువ్వు చూసుకొని పో. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. ఎన్నాళ్ళు ఎలుతురులో జరిగే భాగవతం ఇప్పుడు సేకటి భాగవతం అయిపోయినది. ఏడవట్లేచ్చింది. నువ్వలా ఉండొద్దు. చూడు, నేను నవ్వుతున్నానుగా. మా చిన్ని తల్లి నవ్వితేనే బాగుంటుంది. చూడు, నేను నవ్వుతున్నాను కదా, నువ్వు కూడా నవ్వు. నవ్వమంటుంటే నవ్వాలి. సరసు, వస్తే సరసు. ఏటే ఆ ఈకైకలు పగపగలు? రాత్రి తిట్టిన తిట్లకి ఇంకో మనిషి అయితే ఏ నుయ్యో గొయ్యిలోనూ దూకి సచ్చుండేది. లేకపోతే వారం 10 రోజులు తిండి తిప్పలు లేకుండా ఓ మూలన ఏడు తుప్పాడుండేది. కానీ ఇది మాత్రం మొత్తం దులిపేసుకుని తెల్లారేసరికి ఏదెక్కి నవ్వడానికి తయారైపోయింది. సిగ్గులేని బతుకని. సాలే ఈ నాటకాలు. తిట్టినంతసేపు పెద్ద సంసారిలాగా తల దించుకోవటం, తర్వాత మళ్ళీ అన్ని దులిపేసుకోవటం అలవాటే గాని గుమాస్తా సెరుకు కోతల డబ్బులు ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? లేదత్తా. అడగమన్నాను కదా, అడగలేదా? అడిగానత్తా, ఇస్తానన్నారు. నువ్వెక్కడ అడుగుంటావులే, ఈ మధ్యన వయ్యారాలు ఎక్కువైతున్నాయి కదా. అటు ఇటు తిప్పుకొని తిరగడానికి సరిపోతున్నది. డబ్బులు అవసరం ఉన్నాయి, ఎల్లి అడిగి పట్టా. లేదత్తా,
బాబాయ్ ఇటు పక్కకు వస్తాడు కదా, అప్పుడు అడిగి తీసుకుంటా. అక్కడికి వెళ్ళను. డబ్బులు అవసరం ఉన్నాయంటే ఎల్లను అంటావేటే? ఏటి తిట్టానని ఎల్లనని బెట్టు సెత్తున్నావా? నువ్వు చేసిన పనికి తిట్టడం కదే, కాళ్ళు చేతులు ఇరగొట్టాలా. పనికి మొన్న పనులు చెయ్యొద్దన్నానే గాని పనికి వెళ్ళకపోతే తిండేవాడెడతాడే. నోరు మూసుకుని డబ్బులు తీసుకురా. కానీ మళ్ళా ఆ బాబుతో మాట్లాడినవని తెలిసినాదో కాళ్ళెరిసి పొయ్యిలో ఎడతాను. ఎలా మోయదర్శద్దాని. చిన్ని, అక్క పెద్దయ్య దగ్గరికి వెళ్ళొస్తుంది. ఆడుకో, ఎక్కడికి వెళ్ళకు. నా బంగారు తల్లి కదా, ఇప్పుడే వచ్చేస్తా.